మాయ యొక్క ప్రభావానికి ఏ జీవుడు చిక్కకుండా ఉండాలంటే రెండే 2 విషయాలు పాటించాలి. ఒకటి సదాచారం, సదాచారం, రెండవది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం. అందరే మళ్ళా బ్రహ్మచర్యం అంటే చాలా మంది ఇప్పుడు అంత పరిజ్ఞానంగా లేరు గదా! అవును. బ్రహ్మచర్యం అంటే ఇంకా సెక్సువల్ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా ఉండాలనుకుంటారు చాలా మంది. అవును. సంభోగ ధర్మం లేకుండా లైంగిక చర్యలో పాల్గొనకుండా ఉండడే బ్రహ్మచర్యం అనుకుంటారు. అది కాదు. బ్రహ్మచర్యం అంటే సహధర్మచారిణితో సంభోగించుట ప్రమాణం. సహధర్మచారిణితో కూడా ఏ సమయంలో చేస్తే అది తప్పు, ఏ సమయంలో చేస్తే అది ఒప్పు. ఆ సమయాలు తెలుసుకొని పద్ధతిగా తన భార్యతో సహజీవనం చేస్తే అది బ్రహ్మచర్యం కిందకే వస్తది. భార్యతోటి సహా. సహధర్మచారిణి కాదని కడప దాటి వేరెక్కడన్నా నువ్వు చేస్తివా బ్రహ్మచర్యం కిందికి రాదు. సరే మంచిది.